నల్గొండ జిల్లా ముత్యాలమ్మగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్యాంకర్ ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. టైరు పగలడంతో డివైడర్ దాటుకొని వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు, లారీ డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు కలిసి డ్రైవర్లను బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లుగా సమాచారం. ప్రమాదంలో లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లకు గాయాలు కావడంతో దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా ముత్యాలమ్మగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంకర్ ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. టైరు పగలడంతో డివైడర్ ను దాటుకుని ఎదురుగా వెళ్లి వస్తున్న లారీని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరి పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ తెల్లవారుజామున హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ విధంగా చెప్పాలంటే ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అయితే నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం స్టేజ్ వద్ద టైర్ ఒక్కసారిగా బస్సు టైర్ పలిగినటువంటి నేపథ్యంలో డివైడర్ దాటుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద దాటికి కూడా అంటే లారీ డ్రైవరు, అదేవిధంగా బస్సు డ్రైవరు క్యాబిన్ లో ఇరుక్కున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ప్రయాణికులు, అంటే బస్సులో మాత్రం ప్రయాణికులంతా కూడా సేఫ్ గా బయటపడ్డారు. కొంతమందికి ముందు భాగంలో కూర్చున్నటువంటి కొంతమంది ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ప్రమాద దాటికి ఒక్కసారిగా ఎదురుగా ఢీకొన్నటువంటి నేపథ్యంలో బస్సు డ్రైవర్, అదేవిధంగా లారీ డ్రైవర్ కూడా క్యాబిన్ లో ఇరుక్కోవడం జరిగింది. ఇరుక్కున్నటువంటి ఆ డ్రైవర్లను కూడా దాదాపు గంట పాటు శ్రమించి బయటికి తీయడం జరిగింది. వారిద్దరికి తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం బస్సు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవరు అంటే స్పీడ్ ని కంట్రోల్ చేయడంతో ఉన్నటువంటి ప్రయాణికులంతా కొంత సేఫ్ గా బయటపడ్డాడుగా తెలుస్తా ఉంది. గోవిందు, రైట్, థ్యాంక్ యూ కిరణ్. రెండు కాల్ లేదు